అంటే చూసి ఉండకపోతే పాతేద్దాం ఇమ్మీడియట్ గా పాతేద్దాం అని చెప్పి చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ఆ పాతుడు కార్యక్రమాన్ని అడ్డుకొని మరి కంప్లైంట్ ఇచ్చి ఇదంతా చేశారో అక్కడ ఆ శివశంకర్ రెడ్డి గారు ఆ ఎస్ఐ సిఐ శంకరయ్యని మాక్సిమం హర్షప్ చేసేసి పోస్ట్ మార్టం లేకుండా తీసుకుపోవాలి, కేసే అక్కర్లేదు, ఏదో గుండె చచ్చిపోలేవా అని చెప్పి మాట్లాడి ప్రయత్నం చేయడాన్ని ఆ శంకరయ్య సాక్షుల్లో చెప్పాడు స్పష్టంగా. ఇక ఇంకొకటి ఇవాళ వాళ్ళ డిఫెన్స్ లో ఎన్నికకి తాళం డిఫెన్స్ లో రాసింది సాక్షి ప్రజల్ని మోసం చేయడానికి రాసింది. ఈ దస్తగిరి హత్య చేస్తే ఆ దస్తగిరినే సమర్థించింది సునీత అని చెప్పి మాట్లాడారు. ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక కత్తితో హత్య చేస్తే శిక్ష కత్తిగా పొడిచినోడుగా. బుద్ధులైన ప్రజలు ఆలోచించండి, అంత కామన్ సెన్స్ లేకుండా ప్రజల్ని చచ్చు వెధవలు పుచ్చు వెధవలు ఎప్పుడో ఒకసారి అతను నమ్మి ఓటేసినందుకు ఇంకా పనికిరాని వెధవలుగానే ప్రజల్ని భావిస్తూ మరి అలా రాశారు. ఇప్పుడు అక్కడ దస్తగిరి ఎవడు? దస్తగిరికి అతనికి ఏం వ్యక్తిగత కక్షలు లేవు. దస్తగిరి అన్నాడు అతన్ని ఒక ప్రొఫెషనల్ కిల్లర్గా వాడుకున్నారు. అతనితో నెగోషియేట్ చేసి మాట్లాడించింది ఎవరు? సిబిఐ వారు స్పష్టంగా చెప్పేశారు. సిబిఐ వాళ్ళు క్లియర్గా శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వారి తండ్రి గారు వీళ్ళు ముగ్గురు మాట్లాడారని చెప్పి ఈ డీల్ ఫిక్స్ చేశారని చెప్పి చాలా స్పష్టంగా అతను చెప్పాడు. అతను ఏదో సడన్ గా అంతకుముందు టీకి కూడా డబ్బులు లేనివాడు ఏదో చేసేసాడు అంటున్నాడు. మరి చెప్పాడు కదా క్లియర్ గా, పలానా ఊరికి డబ్బులు ఇచ్చాను, కొంత నా దగ్గర ఉంచుకొని కొంత అక్కడ దాచానంటే అలా మున్నగాడి దగ్గర కూడా దొరికేసినాయి కదా, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు చెప్పులు కొట్టుడు దగ్గర దొరికేసినాయి కదా, మరి ఆ డబ్బులతో దర్జాగా ఉంటాడు కదా. అక్కడికి ఆడేదో నిరుపేదలాగా వీళ్ళ డబ్బులతోనే బాగుపడిపోయినట్టుగా. అంటే అతను నిజం చెప్పాడు కాబట్టి ఈ విషయం అంతా బయటకు వచ్చింది. సో కాబట్టి డబ్బులు ఎందుకు ఇస్తారు దానికి? వీళ్ళు డబ్బులు మీరు ఇచ్చారు, అది కూడా కవర్ చేయడానికి దస్తగిరితో మాట్లాడుతున్నారు వీళ్ళంటే. నువ్వు ప్రయోగించావు దస్తగిరిని ప్రయోగించింది ఎవరో సిబిఐ చార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా రాశారు. ఇంకా ఫైనల్ ఇన్వెస్టిగేషన్ కి చిన్న గ్యాప్ పెట్టుకున్నారు. ఇది అప్పుడే ఇన్ఫ్రాంట్ క్రాకడైల్ ఫెస్టివల్ అమ్మా, పూర్తవలేదమ్మా, అది ఉంది, అసంపూర్ణంగానే ఉండటానికి చిన్న పాయింట్ పెట్టుకున్నారు అక్కడ. ఇప్పుడు దస్తగిరి సునీత మాట్లాడుకోడు, అది అర్జెంట్గా తిరిగేస్తున్నాడు, కారు డ్రైవర్ ఇప్పుడు కారుకు ఒక డ్రైవర్ని పెట్టుకుని తిరుగుతున్నాడు అనేది ఒక అభియోగం. అసలు దస్తగిరిని మీరేం చేశారు? చెత్త కేసులన్నీ పెట్టి బెయిల్ ఇచ్చినా సరే ఇప్పుడు దాకా వదలకుండా అతను జైల్లో ఉన్నప్పుడు ఈ శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ ఇంకొకడు అక్కడికి వెళ్లి ఆ జైల్లో అతను బెదిరించిన మాట వాస్తవం కావాలా? మరి బెదిరించారని చెప్పి దస్తగిరి భార్య కూడా చెప్పింది. బెయిల్ ఇచ్చినా ఎందుకు రిలీజ్ చేయలేదు? అప్పటికప్పుడు ఈ బెయిల్ వచ్చే సమయానికి కొత్తగా మళ్ళీ ఇంకా పీటీ వారెంట్లో, ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్లో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వదలకుండా చేస్తున్నారు కదా. ఎందుకని ఇదంతా చేస్తున్నాడు అంటే ఏదో రకంగా కృష్ణారెడ్డిని మ్యానిపులేట్ చేసినట్టే, అతనితో కేసులు వేయించినట్టు. ఇప్పుడు ఈ దస్తగిరితో కూడా ఒక అప్రూవల్, నన్ను బలవంతంగా రామ్ సింగ్ కొట్టి చేయించాడు, అందుకనే నేను ఇలా చెప్పాను అని చెప్పి ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లోపు ఒక కట్టుకథని జనాల్లోకి తీసుకెళ్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చూశారా మా చిన్నాయన్ని చంపారు, ఈ నిజం ఇప్పుడు తెలిసి ఉండకపోతే మరి మా కుటుంబీకులే హత్య చేశారని చెప్పి అనుమానం పడేవారు కదా అని చెప్పడం కోసం ఈ కట్టు కథలు అనేది
సుస్పష్టం. సో ఇట్స్ ఆల్ ఏ బిగ్ గేమ్. అతనితో ఎలాగైనా చెప్పించుకోవాలి అనే ప్రయత్నంలో అతను భయపెట్టి కార్యక్రమంలో ఈ పీటీ వారెంట్లన్నీ పెట్టి అతను అలాగే ఉంచారు. సరే వాటికి కూడా రేపో మాపో బెయిల్ వస్తుంది. ఒకవేళ రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చిన 164 స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చిందని